10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన రహమత్ నగర్ పబ్లిక్ హై స్కూల్ ప్రిన్సిపల్ మహమ్మద్ జాకిర్ మరియు రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. అందరూ రహమత్ నగర్ పబ్లిక్ స్కూల్లో 100% ఉత్తీర్ణత పొందారని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. 10 జీపీఏకి 9.8 సాధించిన ముగ్గురు విద్యార్థులను అభినందించారు. స్కూల్ ప్రిన్సిపల్ జాకిర్ మాట్లాడుతూ రహమత్ నగర్ హై స్కూల్ గత 45 సంవత్సరాలుగా విద్యార్థులకు మంచి విద్యను, మంచి అలవాట్లను, మంచి జ్ఞానాన్ని అందిస్తున్నామని, మా ఉపాధ్యాయులు కూడా చక్కటి బోధన అందిస్తున్నారని, రాను రాను ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలకు విద్యార్థులు ఏందే అవకాశం ఉందని, ఇంకా కృషి చేస్తారని తెలిపారు. स्कूल टॉप Start. Good afternoon, everybody. I am Mohammad Zakir Aziz, Vice Principal and Headmaster of Rehmat Nagar High School. ఈ స్కూల్ 45 years నుంచి ఈ ప్రాంతంలో ఉన్నది. ఈ ఏరియాలో ఒక మంచి స్కూలు, మంచి డిసిప్లిన్, మంచి ఎడ్యుకేషన్, మంచి ఎథిక్స్, మంచి మొరాల్స్ ఇస్తున్నదంటే ఈ స్కూలే. దానిలో ఈ సంవత్సరం ఎస్ఎస్సి రిజల్ట్స్లో 100% రిజల్ట్స్ వచ్చినాయి. దానిలో టాపర్స్ 3-4 ఉన్నారు. 9.8 వచ్చింది. 10కి చాలా తక్కువ, కొంచెమే 0.2 మార్క్స్ తక్కువ వచ్చింది. లేకపోతే 10 వచ్చిన క్యాండిడేట్స్ 3 ఉంటుండే. ఇది కష్టపడిన ఫలితం ఈరోజు వచ్చింది. అంటే ఈ ఏరియాలో ఇంత కష్టపడి ఈ లేబర్ క్లాస్ ఉన్న, అంటే డైలీ లేబర్ లాగా పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు ఆ ఏరియాలో ఉండి ఈ రిజల్ట్ తీసుకురావాలంటే చాలా కష్టము. కానీ ఈ స్కూల్ ఒకటి ఉన్నది. టీచర్స్ కూడా మంచి టీచర్స్ పెట్టి, ఏమంటారు, బీఎడ్ చేసిన టీచర్స్ని, ట్రైన్ టీచర్స్ని పెట్టి ఈ రిజల్ట్ తీసుకురావడం జరిగింది. ఈ అందరి పిల్లలకు నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. టాపర్స్ కూడా, తక్కిన పిల్లలకి అందరూ కూడా ఈ రిజల్ట్ తీసుకొచ్చినందున ఇది కష్టపడిన తర్వాతనే ఈ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే పిల్లలు కూడా కష్టపడాలా, టీచర్స్ కూడా కష్టపడాలా, మేనేజ్మెంట్ కూడా కష్టపడాలా. ఈ అందరితో కష్టపడిన జరిగిన పని ఇది. దానికి ఫలితం వచ్చింది.